Commission paid account data to commission payable. Yes, sir. Commission paid account data to commission payable తీసుకోండి. Commission paid account data to commission payable. అమౌంట్ ఇవ్వండి. డెబిట్ అండ్ క్రెడిట్ అమౌంట్ ఇవ్వండి. కాస్ట్ సెంటర్ ఇవ్వండి. Yes, sir. కాస్ట్ సెంటర్ పిక్ అయిందా? ఓకే, Pick అయింది సార్. సిమ్యులేట్ చేయండి. Yes, sir. Commission paid account data to commission payable. Yes, sir. 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. అవును సార్. ఓకే, సేవ్ చేయండి. Yes, sir. డాక్యుమెంట్ 2 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. అవును సార్. టాప్ లోకి వెళ్ళండి, డాక్యుమెంట్ లోకి వెళ్ళి డిస్ప్లే పైన క్లిక్ చేయండి. Yes, sir. ఇక్కడ ఇంటర్వ్యూ కదా, ఇది ఇంటర్వ్యూ అంటారు, పైన కనిపించే చూసారా, ఇది ఇంటర్వ్యూ అన్నమాట, ఇలా ఉంటుంది ఇంటర్వ్యూ. అవును సార్. జనరల్ లెడ్జర్ వ్యూ ఇంకోటి చోటు కింద జనరల్ లెడ్జర్ వ్యూ పైన క్లిక్ చేయండి. Yes, sir. ఇది జనరల్ లెడ్జర్ వ్యూ. ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే 2 వ్యూస్ ఉంటుంది, ఒక ఎంట్రీ వ్యూ ఒకటి ఉంటుంది, జనరల్ లెడ్జర్ వ్యూ కూడా ఉంటుంది. ఎంట్రీ వ్యూ, జనరల్ లెడ్జర్, జనరల్ లెడ్జర్ వ్యూ అంటారు. ఇది జనరల్ లెడ్జర్ వ్యూ అంటారు. ఎంట్రీ వ్యూ అండ్ జనరల్ లెడ్జర్ వ్యూ. ఓకే సార్. తర్వాత అదర్ లెడ్జర్స్ పైన క్లిక్ చేయండి. Yes, sir. ఇక్కడ లెడ్జర్స్ కూడా చెక్ చేస్తాం, వేరే లెడ్జర్స్ యాడ్ చేస్తాడు వీడు, మనం క్రియేట్ చేస్తూనే ఉండాలి, అర్థమైందా? ఓకే సార్. మనం క్రియేట్ చేసిన లెడ్జర్స్ కనిపించాలి, వేరే వస్తున్నాయి. ఓకే, నో ఇష్యూస్, ఇలా ఉంచండి అట్లాగా. ఓకే. మీరు ఏ లెడ్జర్ కావాలంటే దానిపైన క్లిక్ చేయొచ్చు అనమాట. ఓకే సార్. అదర్ లెడ్జర్. ఇంకా మనకి అసైన్మెంట్ ఫీల్డ్ అవన్నీ కనిపిస్తాయి. చేంజ్ లేఅవుట్ లోకి వెళ్ళండి, చేంజ్ లేఅవుట్ క్లోజ్ చేయండి. చేంజ్ లేఅవుట్ ఎక్కడ నుంచి చూడండి, చేంజ్ లేఅవుట్ కింద చూడండి. ఆ ప్రింటర్ ఇంకా కిందకి రండి, ఇంకా కిందకి రండి. ఆ ప్రింటర్ సింబల్ చూసారా, రైట్ సైడ్ చేంజ్ లేఅవుట్, ఇంకా రైట్ సైడ్ రండి, సాయి చేంజ్ లేఅవుట్ క్లిక్ చేయండి. చూస్ లేఅవుట్ సార్. చూస్ లేఅవుటా? ఓకే, ఇవ్వండి. ఇక్కడ మీరు అవన్నీ మార్చుకోవచ్చు, ఏమేం కావాలి అవన్నీ. సిగ్మెంట్ అవన్నీ కనిపించాలా? ఏం కనిపించట్లేదు, స్టాండర్డ్ కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ ఏమైనా సెట్టింగ్స్ కావాలంటే మార్చుకోవచ్చు. ఓకే, లీవ్ ఇట్. ఓకే సార్. సిగ్మెంట్ లేదా? లేదు సార్, మనం ఇక్కడ సెలెక్ట్ చేస్తాం. చేసి చూడండి. ఎక్స్యూఎస్ దాన్ని కంటిన్యూ చేయండి. ఓకే, లీవ్ ఇట్, లీవ్ ఇట్. ఇలా లెడ్జర్స్ ఇక్కడ అన్ని కనిపిస్తాయి మనకి యాక్చువల్ గా. ఓకే, ఓకే సార్. అంటే ఇక్కడ ఏమీ లేవు సార్. ఓకే సార్. ఓకే, డిస్ప్లే కరెన్సీ పైన మళ్ళీ క్లిక్ చేయండి. ఎస్ సార్. మన ఫారెన్ కరెన్సీ పోస్ట్ చేయలేదు కదా. ఓకే, ఫైన్, నో ఇష్యూ. OBD3కి వెళ్ళండి. OBD3. ఎస్ సార్. OBD3కి వెళ్ళండి. డిస్ప్లే డాక్యుమెంట్. ఎస్ సార్. FB03 వెళ్ళండి. ఐఎమ్ సారీ, FB03 రాంగ్ చెప్పాను. ఓకే, FB03. ఎస్ సార్. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. ఎస్ సార్. ఎగ్జిక్యూట్ చేయండి. ఎస్ సార్. ఎంటర్ చేయండి.
ఎస్ సార్. మనం పోస్ట్ చేసిన 2 డాక్యుమెంట్స్ అన్నమాట ఇక్కడ కనిపిస్తున్నాయి. అవును సార్. ఫంక్షనల్ ఏరియా కనిపిస్తుంది, లెడ్జర్ లీడింగ్ లెడ్జర్ కింద అప్డేట్ అయింది. ఓకేనా? ఓకే సార్. ఇవన్నీ కనిపిస్తున్నాయి. అవును సార్. ఓకే. ఓకే సో సార్. మనం పని చేయండి, బ్యాక్ సైడ్కి వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి. ఎస్ సార్. లీడింగ్ లెడ్జర్ కాదు, బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ 0L రిమూవ్ చేసి వెయిట్ ఎంటర్ చేయండి. ఇక్కడ సార్ ఎంటర్ చేయండి. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. ఎస్ సార్. 0L తీసేసారు, ఇవ్వండి. ఎగ్జిక్యూట్ చేయమంటారు సార్? A4 ఇద్దామా? మన లెడ్జర్ ఇవ్వండి. అంటే మనము తీసేసాం కదా సార్, అందుకని. ట్రై చేద్దాం, ఇవ్వండి, చెప్తాను. A4 ఇవ్వండి, ఉందా లేదా? ఎగ్జిక్యూట్ చేయండి, ఉండదు. ఓకే, రైట్, క్లియర్ కదా? లేదు మనం. ఓకే, ఫైన్. 0L కింద తీసుకోవడం ఇంకా. ఓకే సార్. 0L ఇచ్చేస్తాం కదా, కంప్లీటెడ్. నెక్స్ట్ FBL3N వెళ్ళండి, /n FBL3N. ఎస్ సార్. GL అకౌంట్ తీసుకోండి. సాయి ఇక్కడ సాయి క్లోజ్ చేసాయి, కంపెనీ కూడా సాయి సెషన్ క్లోజ్ చేయి, ఇది క్లోజ్ చేయి, ఇది క్లోజ్ చేయి. కంపెనీ కూడా ఎక్కడ ఉంది? వచ్చారు కదా, ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్. ఎస్ సార్. ఓకే, ఇవి కానీ 2 ఎంట్రీస్ ఉన్నాయి, ఫైన్, నో ఇష్యూ. సో FBL3N లో ఉన్నాయి. సో చూడండి, GL అవుట్ గోయింగ్ పేమెంట్ చేద్దాం. GL అవుట్ గోయింగ్ పేమెంట్ ఎంట్రీ ఎలా పోస్ట్ అవుతుందో చూడండి. ఓకేనా? F-07 /n F-07 F-07. ఎస్ సార్. ఓకే, F-07కి వెళ్ళారు మీరు. అవుట్ గోయింగ్ పేమెంట్. ఓకేనా? చూడండి, అవుట్ గోయింగ్ పేమెంట్ ఎలా చేయాలని చూడండి. ఇక్కడ ఏ డాక్యుమెంట్ ఇచ్చారు? ఎస్ఏ డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. ఎస్ఏ డాక్యుమెంట్ ఇవ్వండి. ఎస్ సార్. క్రిందికి రండి, అకౌంట్ బ్యాంక్ దగ్గరికి రండి. బ్యాంక్ డేటా దగ్గర అకౌంట్ తీసుకోండి. క్యాష్ అకౌంట్ తీసుకోండి, క్యాష్ అకౌంట్. ఎస్ సార్. కింద కమిషన్ పెయిడ్ అకౌంట్ తీసుకోండి. అమౌంట్ ఇవ్వండి. అమౌంట్ ఎంత? టోటల్ వాల్యూ ఎంత ఉంది అక్కడ? 20,000 సార్. 20,000 ఇవ్వండి. ఎస్ సార్. అకౌంట్ ఇవ్వండి. అకౌంట్ దగ్గర ఏమి ఇస్తాం యాక్చువల్గా? కమిషన్ పేయబుల్. ఎస్ సార్. కమిషన్ పేయబుల్. ఎస్ సార్. సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ప్రాసెస్ ఓపెన్ అయ్యడానికి వెళ్ళండి. నాట్ అసైన్ 00 ఉంది కదా? అవును సార్. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. డాక్యుమెంట్ సిమ్యులేట్, సేవ్ చేయండి. ఎస్ సార్. చూసారా, అయిపోయింది. ఆ సెషన్ మీరు చెక్ చేయండి. ఆల్ ఐటమ్ తీసుకోండి, ఆల్ ఐటమ్ తీసుకోవాలి మీరు ఇక్కడ.
క్లియర్ అయిపోయిందా? చూసారు, ఏం లేదు పెండింగ్. అవును సార్. ఓకే, ఆల్ ఐటమ్స్ సార్, ఆల్ ఐటమ్స్ ఎస్ సార్. పైన చూసారు 001 చూసారా పైన టాప్ లో? అవును సార్. క్లియర్డ్ అనమాట. ఓకే, ఎస్ సార్. అది క్లియర్ అయిపోయింది. కమిషన్ పేయబుల్. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ FB 50కి వెళ్ళండి, ఇంకోటి చేద్దాం. ఓకే సార్. కమిషన్ సార్, ఇన్కమింగ్ చేద్దామా సార్? అదే చెప్తున్నాను, వెళ్ళండి. కమిషన్ రిసీవబుల్ కదా ఇన్కమింగ్ అంటే? అవును సార్. కమిషన్ రిసీవబుల్ అకౌంట్ అటాట్ టు కమిషన్ రిసీవ్డ్. కమిషన్ రిసీవబుల్ తీసుకోండి. కమిషన్ రిసీవబుల్ తీసుకోవాలి. సార్, ఫస్ట్ రిసీవబుల్ తీసుకోవాలా, రిసీవ్డ్ తీసుకోవాలా సార్? రిసీవబుల్ అకౌంట్ అటాట్ టు రిసీవ్డ్. ఓకే సార్. రిసీవబుల్ అకౌంట్ అటాట్ టు రిసీవ్డ్ తీసుకోవాలి. రిసీవబుల్ అకౌంట్ అటాట్ టు రిసీవ్డ్. ఓకే సార్. డెబిట్ క్రెడిట్ చేయండి. ఎస్ సార్. ఇవ్వండి 10,000 10,000. ఇక్కడ పైన కూడా వస్తాయి. సాయి కింద బిజినెస్ ఏరియా చెప్తాను, ఎంటర్ చేయి. అక్కడ ఇవ్వాల్సిన పని లేదు సాయి, నేను చెప్తాను. అదే సార్, అందుకనే చేసాను సార్. ఇక్కడ ఏం చేస్తాం, ఇవ్వండి బిజినెస్ ఏరియా ఇవ్వండి. కాస్ట్ సెంటర్ ఇవ్వండి. కాస్ట్ సెంటర్ ఏమి ఇచ్చాము? IFAC సార్. ఇవ్వండి అది. ఓకేనా? రిసీవబుల్ మీన్స్ కరెంట్ అసెట్ కదా, ఈ సిఓలోకి వెళ్ళదండి. కమిషన్ రిసీవబుల్ కమ్ సిఓ కదా. ఓకే, ఎంటర్ చేయండి. సార్, ఇక్కడ బ్లాక్ కూడా వస్తాం సార్. దానిపై క్లిక్ చేయండి. అవి ఫస్ట్ 2 లైన్స్ సెలెక్ట్ చేసుకొని మనం ఎవరు బ్లాక్ చేశారు? బ్లాక్ ముందుకు వస్తున్నట్టు. మనం బ్లాక్ చేయలేదు సార్. అదే కదా, బ్లాక్ చేయలేదు మనం, కానీ మనం బ్లాక్ చేసినట్లు. అవును సార్. ఏమైనా చేంజెస్ చేశారా వీళ్ళు? అటకనే ఉంది సార్, వీళ్ళు ఏదో చేంజెస్ చేసినట్టు మనకి ఎర్రర్ వస్తుంది. మళ్ళీ దీన్ని ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసి చేంజ్ చేయాలి. ఇప్పుడు బ్లాక్ అంటే ఎక్కడ బ్లాక్ చేస్తారు వీళ్ళు? వెళ్ళండి, మనకి /n తీసుకోండి. ఎక్కడ క్రియేట్ చేసిన వ్యక్తి కూడా వెళ్ళండి. నేను టీ కోడ్ చెప్తాను, వెళ్ళండి. ఓకే సార్. న్యూ సెషన్ తీసుకోండి. ఎస్ సార్. SPRO లేదంటే టీ కోడ్ ఇద్దామా సార్? ఒకేసారి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. KS01 KS01. ఎస్ సార్. ఇక్కడ చేంజ్ చేయాలి మీరు యాక్చువల్గా. కాస్ట్ సెంటర్ చేంజ్ చేయాలి. పైన గోటులోకి వెళ్ళండి. గోటు కాదు, ఇక్కడ మనకి కాస్ట్ సెంటర్ మార్చాలి. కంట్రోలింగ్ ఏరియా మార్చాలి సార్. అదే మార్చాలి. కంట్రోలింగ్ ఏరియా ఏంటి హైలైట్ అవ్వట్లేదు? కంట్రోలింగ్ ఏరియా మార్చాలి. పని చేయండి.
KS02కి వెళ్ళండి. KS02 K02 అంటే మనం కాస్ట్ సెంటర్ చేంజ్ చూపిస్తుంది కదా సార్. K02 అంటే మనం కాస్ట్ సెంటర్ ఏదన్నా చేంజ్ చేసుకునే దానికి చూపిస్తుంది. ఇక్కడ కంట్రోలింగ్ ఏరియా మారాలి కదా మనకు ఫస్ట్. పని చేయండి, నాకు అర్థమైంది. పైన కంట్రోలింగ్ ఏరియా అనేది సెట్ చేస్తే సరిపోతుంది కదా సార్. ఓకే కేఎస్. ఓకే కేఎస్ సార్. అవును సార్, కంట్రోలింగ్ ఏరియా చేంజ్ చేస్తే సరిపోతుంది కదా. లేదు సార్, చేంజ్ కాదు సార్, చెప్తాను చూడండి. KS01కి వెళ్ళండి, చెప్తాను. KS01 ఎంటర్ చేయి. పైన ఎక్స్ట్రాస్ లోకి వెళ్ళు. ఎస్ సార్. సెట్ కంట్రోలింగ్ ఏరియా ఉందా, క్లిక్ చేయి. ఇక్కడ మార్చి ఇప్పుడు IACA అని మనం ఇచ్చాము. IACA సాయి. కంట్రోలింగ్ ఏరియా అంటే మన కంపెనీ కూడా కదా సార్. అది కాదు, ఇదే చెప్తాను. ఏది సార్ ఇప్పుడు మీరు చెప్పేదా? IACA ఇవ్వండి. మనకి IACAనే కదా బ్లాక్ అయింది. కింద కూడా ఇవ్వండి. సారీ, కంట్రోలింగ్ ఏరియా అంటే మన కంపెనీ కూడా కరెక్టే సార్, నువ్వు చెప్పింది అదే. మన కంట్రోలింగ్ ఏరియా కరెక్ట్. కాస్ట్ సెంటర్ ఇవ్వండి. IACA IAFC కదా. అవును సార్, వచ్చేసింది. ఇవ్వండి, ఎంటర్ చేయండి. ఎస్ సార్. వాలిడేట్ ఫ్రమ్ దగ్గర ఈరోజు డేట్ తీసుకోండి. క్రియేట్ చేస్తున్నాం సాయి. క్రియేట్ కాదు సాయి, మనం వెళ్ళాల్సింది ఎక్కడికంటే చేంజ్ లోకి వెళ్ళాలి సాయి. నేను చెప్తే విను. KS02కి వెళ్ళండి. KS02 కొత్త క్రియేట్ చేస్తాం, అది కాదు. KS02 ఇవ్వండి. /n KS02 ఇవ్వండి. మీ కంట్రోలింగ్ ఏరియా ఇవ్వండి. కంట్రోలింగ్ ఏరియా కాస్ట్ సెంటర్ టైప్ చేసాయి. డ్రాప్ డౌన్ చేయాల్సిన పని లేదు. ఓకే ఓకే సార్. ఎంటర్ చేయి. ఎస్ సార్. ఇక్కడ కంట్రోల్ డేటాకి వెళ్ళు. కంట్రోల్ డేటా. ఎస్ సార్. లాక్ లో లేదు కదా, ఆ లాక్ కూడా తీసే. కింద లాక్ లో ఏమైనా ఇవన్నీ తీసే. కమిషన్ అప్డేట్స్ అవన్నీ తీసే. ఇది సార్ యాక్చువల్ ప్లాన్ రెవెన్యూస్ అవన్నీ కూడా అన్ని తీసే. ఓకే సార్. ఎస్ సార్. ఇంకా చూడు, టెంప్లెట్స్ ఏం లేవు సార్. అడ్రస్ లో కూడా ఏం లేదు సార్. లేదు సార్. హిస్టరీ అంతే సార్. సేవ్ చేసే. ఎస్ సార్. కంప్లీటెడ్. వెళ్ళండి, ఇప్పుడు వెళ్ళండి, ఎంట్రీ పోస్ట్ చేద్దాం. ఫస్ట్ నుండి ఇవ్వండి. ఓకే సార్. కమిషన్ రిసీవబుల్ అకౌంట్ అటు కమిషన్ రిసీవ్డ్. ఎస్ సార్. ఎస్ సార్. రిసీవబుల్ లోనే ఇవ్వండి. బిజినెస్ ఏరియా పైన ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే సార్. కాస్ట్ సెంటర్ సార్. కాస్ట్ సెంటర్ పిక్ అయిందా? ఎంటర్ చేయండి. డైరెక్ట్ గా ఎంటర్ చేసేయండి. ఇవాళ వద్దా అని సార్? ఇచ్చారు కదా, ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. ఓకే సార్. సిమ్యులేట్ చేయండి. ఎంటర్ చేయండి. ఎంటర్ కొట్టండి. ఎస్ సార్. సేవ్ చేయండి. ఎంటర్ చేయండి. అయింది సార్.
document was posted. Yes, sir. So commission receivable account data to commission Received. received. Incoming payment Yes, sir. ఇది అంతే కదా. అవును సార్. వెళ్ళండి FB. FB06. F-06 సార్. F-06 ఇది Yes, కదా sir. ఇన్కమింగ్ పేమెంట్ చేస్తుంది. అవును సార్. ఎంట్రీ పోస్ట్ చేసాం అంతే. అవును సార్. ఇన్కమింగ్ పేమెంట్ ఎలా వస్తుంది ఎంట్రీ అనేది? క్యాష్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవబుల్ కదా. అవును సార్. క్యాష్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవబుల్. వెళ్ళండి F-06. వచ్చాను సార్. డేట్ ఇవ్వండి. ఎస్ఐ డాక్యుమెంట్ తీసుకోండి. క్రిందకి రండి. క్యాష్ అకౌంట్ తీసుకుంటారా? అవును సార్, తీసుకోండి సార్. అమౌంట్ ఎంత? 10,000 పోస్ట్ చేస్తారా? 10,000 ఇవ్వండి. తర్వాత కింద ఒక్క నిమిషం. వచ్చింది ఏం అకౌంట్ ఉంది అక్కడ? అమౌంట్ సాయి ఇస్తాను సార్, ఒక్క నిమిషం సార్. చేశారు. 10,000 లేండి, ఇవ్వండి. కమిషన్ రిసీవబుల్ అకౌంట్ తీసుకోండి. కమిషన్ రిసీవబుల్. ఎస్ సార్. ఓకే. ఎస్. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. ఎస్ సార్. Go to document, simulate and post. ఎస్ సార్. అయిపోయింది చూసారా? ఎస్ సార్. స్టాండర్డ్ లో చేసాం. ఇలా పార్షియల్ రిసెంజర్ కూడా చేయొచ్చు. మీకు ఐడియా ఉంది కదా ఆల్రెడీ? అవును సార్, ఐడియా ఉంది సార్. ఒక ఎంట్రీ పోస్ట్ చేయండి. స్టాండర్డ్ పార్షియల్ కూడా చేద్దాం. ఓకే సార్. సేమ్ ఏం పోస్ట్ చేస్తున్నాం మనం? కమిషన్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవ్డ్. ఓకే సార్. మనం రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అని కూడా తీసుకుని పోస్ట్ చేయిస్తాయి. ఏం ప్రాబ్లం లేదు, తెలుసా మీకు? డైరెక్ట్ తెలుసు సార్. డైరెక్ట్ పోస్టింగ్. అవును సార్. అవును సార్. FB50కి వెళ్ళండి. ఎస్ సార్. ఇవ్వండి. కమిషన్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవ్డ్. మళ్ళీ వన్ మోర్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. ఓకే సార్. కమిషన్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవ్డ్. కమిషన్ రిసీవబుల్. బిజినెస్ ఏరియా క్రింద ఇవ్వండి, పైన వద్దు. రిసీవబుల్ కే ఇవ్వాలి, తెలుసు కదా? అవును సార్. పైన ఎందుకు ఇవ్వట్లేదు రిసీవబుల్ అనే చోట? రిసీవబుల్ అంటే ఇది యాక్చువల్గా అసెట్ అనుకుందాం. అసెట్ ఓకేనా? సిఓలో అప్డేట్ అవ్వదు అసెట్ అనేది. ఓకే. కమిషన్ రిసీవ్డ్ అంటే మీనింగ్ ఏంటి? ఇన్కమ్. ఎఫ్ఐలో ఇన్కమ్ గా అప్డేట్ అవుతుంది. సిఓలో ఎలా అప్డేట్ అవుతుంది? రెవెన్యూగా అప్డేట్ అవుతుంది. రెవెన్యూ కావాలి. అందువల్ల మనం అక్కడ ఇవ్వట్లేదు ఇంకా. ఓకే సార్. ఓకే. ఎస్ సార్. ఎంత ఇచ్చారు? 10,000 ఇచ్చేస్తారా? అవును సార్. ఎంత చేయండి. అమౌంట్ ఏమన్నా చేంజ్ చేయాలా సార్? పర్లేదు, చేసి పోస్ట్ చేసే. ఓకే సార్. పోస్ట్ చేయండి. GL లైన్ ఐటమ్ Yes, sir. డిస్ప్లే. FBL3 అని వెళ్ళండి.
10,000 మనం క్లియర్ చేయాలి. ఎస్ సార్. ఎగ్జిక్యూట్ చేయండి. కానీ మనం ఏం చేద్దామంటే పార్షియల్ లో చేద్దాం. 50% అమౌంట్ క్లియర్ చేద్దాం. ఓకే సార్. వెళ్ళండి. వెళ్ళారా? ఎస్ సార్. వెళ్ళారా? వచ్చాను సార్. వెళ్ళారు కదా. డేట్ ఇవ్వండి, డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. డాక్యుమెంట్ డేట్ టైప్ ఇచ్చేసాను సార్. నాకేం రావట్లేదు. నా నెట్వర్క్ స్లో ఉందా ఏంటి? నా నెట్వర్క్ స్లో ఉంది అయితే. పని చేయండి, ఇవ్వండి. అకౌంట్స్ ఏమేమి ఇస్తారు ఇక్కడ? క్యాష్ అకౌంట్, డేటా టు కమిషన్ రిసీవబుల్ 30,000 5,000 క్లియర్ చేయండి. ఇవ్వండి క్యాష్ అకౌంట్ అక్కడ. అవును సార్, క్యాష్ అకౌంట్ ఇచ్చాను సార్. అమౌంట్ 5,000 ఇస్తున్నాను సార్. 5,000 ఇస్తాం. పార్షియల్ లో చేస్తున్నాం. అవును సార్. 5,000 తీసుకున్నాం. అవును సార్. ఇవ్వండి ఇక్కడ కూడా కమిషన్ రిసీవబుల్. పార్షియల్ తీసుకోండి. నాట్ అసైన్ 00. మీరు ఇక్కడ ఏం చేయాలి? నాట్ అసైన్ దగ్గర మీరు ఎంత ఇచ్చారు? అమౌంట్ 10,000 ఇచ్చేసారా? లేదు సార్, 5,000 సార్. 5,000 మైనస్ అవ్వాలి కదా. ఆ 10,000 దగ్గర డబుల్ క్లిక్ చేయండి. పార్షియల్ పేమెంట్ దగ్గర మైనస్ నాట్ అసైన్ 55 అయింది కదా. అవును సార్. నాట్ అసైన్ 00. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. సిమ్యులేట్ అండ్ పోస్ట్ అయింది సార్. అయిపోయిందా? ఓకే, వెరీ గుడ్. మిగతా 5,000 క్లియర్ చేసేయండి అలాగే. ఓకే సార్. స్టాండర్డ్ ముందు ఏంటంటే మనం ఈసీసీలో మామూలుగా ఎంట్రీస్ పోస్ట్ చేసి తర్వాత చేసేవాళ్ళం క్లియరింగ్ అనేది. ఇక్కడ మీకు డైరెక్ట్ గా చెప్పేస్తున్నాను, క్లారిటీ ఉంటుంది ఇంకా. అవును సార్. మీకు ఈసీసీ వచ్చు కదా ఆల్రెడీ. అవును సార్. అవును సార్. అది నువ్వు బండి ఎక్కడ ఉంది? బయట ఉందా? ఎండలో ఉందా? చెట్టు కింద పెట్టావా? చెట్టు కింద పెట్టా. సిమ్యులేట్ చేసి పోస్ట్ చేసేయండి. ఎస్ సార్. పోస్ట్ చేయండి. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. Let GL line item display. ఎస్ సార్. అన్ని క్లియర్ అయిపోయినాయి కదా. ఎస్ సార్. ఇక్కడ మనకి కిందకి రా సాయి కొంచెం. ఎస్ సార్. ఇంకా కిందకి రా. కమిషన్ రిసీవబుల్ ఎక్కడ ఉంది? 00 ఉంది. ఓకేనా? ఎస్ సార్. రైట్. FS00 కలిసి సాయి. ఎస్ సార్. FS00. ఎస్ సార్. ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ ఉందా? ఎక్స్పెన్సెస్ అకౌంట్ ఏమైనా ఉందా? క్యాష్ అకౌంట్ ఉంది కదా. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంది సార్. క్యాష్ అకౌంట్ ఉందా? క్యాష్ అండ్ బ్యాంక్ ఉంది సార్.
పంచి సాయి FB50 వెళ్ళి చెప్తాను, డైరెక్ట్ పోస్టింగ్ చేద్దాం. FB50 ఓకే సార్. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి, చూద్దాం అలా ఎంట్రీ పోస్ట్ చేయగలమన్నది చూద్దాం. సార్ కానీ అది మనం ఆ 2 క్రియేట్ చేయలేదు కదా సార్, 2 అకౌంట్ బ్యాంక్ అకౌంట్ అని. చేయలేదా? బ్యాంక్ అకౌంట్ ఉంది కదా ఒకటి. ఒక్క నిమిషం సార్. బ్యాంక్ అకౌంట్ అంటే క్యాష్ అకౌంట్ కదా సార్? ఇవ్వు. రెంట్ అకౌంట్ లేదు, ఫస్ట్ రెంటే ఇవ్వాలి. రెంట్ క్రియేట్ చేయాలి సార్ అటైతే. కమిషన్ పెయిడ్ తీసుకోండి, పెయిడ్ అకౌంట్ డైరెక్ట్ గా. కమిషన్ పెయిడ్. ఎస్ సార్. కింద క్యాష్ ఇవ్వండి. క్యాష్ అకౌంట్ డెబిట్ క్రెడిట్ చేయండి, వాల్యూస్ ఇవ్వండి, డైరెక్ట్ పోస్టింగ్ ఇది. సార్ వీటికి బిజినెస్ ఏరియా కాస్ట్ సెంటర్ ఇవ్వాలా సార్? ఇద్దాం, ఎంటర్ చేయండి, అడుగుతుంది కదా అది డైరెక్ట్ గా. ఇప్పుడు ఎంటర్ కొట్టమంటారా సార్? కొట్టండి. కాస్ట్ సెంటర్ అడుగుతుంది చూడండి. అవును సార్, చూడండి. ఎంటర్ చేయండి. ఎస్ సార్. ఇంగ్లీష్ చేయండి. ఎస్ సార్. పోస్ట్ చేయండి, ఇలా కూడా చేయొచ్చు. ఓకే సార్. ఎస్ సార్. అయిపోయిందా? ఎస్ సార్. ఇలా కూడా చేస్తాయి మనం. ఓకే సార్. క్లియర్ కదా? సార్. ఇలా కూడా చేస్తాయి మనం. జిఎల్ పోస్టింగ్ కంప్లీట్ చేస్తాం సక్సెస్ఫుల్ గా. అవును సార్. పని చేద్దాం, ఇంకోటి కూడా చేద్దాం. అలాగే MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. ఎస్ సార్. ఎస్ సార్. MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. చేశాను సార్. నాకు స్లోగా వస్తుంది ఏంటో. కమిషన్ పెయిడ్ అకౌంట్ డేటా టు కమిషన్ పేయబుల్. FB50 GL పోస్టింగ్. ఓకే సార్. కమిషన్ పెయిడ్ అకౌంట్. ఎస్ సార్. 10,000 ఇవ్వండి. టు పేయబుల్. పైన ఎంటర్ చేయండి, పైన యాడ్ చేసుకోండి. GL పోస్టింగ్ FB50 ఈ ఎంట్రీ పైన. ఓకే సార్. GL పోస్టింగ్. ఎస్ సార్. FB50. ఎస్ సార్. కమిషన్ పేయబుల్, కమిషన్ పెయిడ్ అకౌంట్ డేటా టు పేయబుల్. ఓకేనా? సో ఇది అవుట్ గోయింగ్ పేమెంట్ ఎలా వస్తుంది? నెక్స్ట్ GL అవుట్ గోయింగ్ పేమెంట్. GL outgoing payment. F-07. Yes sir. Entry ఎలా పోస్ట్ అవుతుంది? కమిషన్ పేయబుల్ అకౌంట్ డేటా టు క్యాష్. కమిషన్ పేయబుల్ అకౌంట్ డేటా టు క్యాష్. అంతే కదా? అంతే సార్. వెళ్ళండి FB50. టు క్యాష్. అంటే పేయబుల్ అనే రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఫైనల్ గా ఏమొస్తుంది? ఎంట్రీ క్యాష్ అకౌంట్ డేటా టు కమిషన్ పేయబుల్ అకౌంట్ క్యాష్ అకౌంట్. కమిషన్ పెయిడ్ అకౌంట్ డేటా టు క్యాష్ అని వస్తుంది. అంతే కదా? అంతే సార్. పేయబుల్స్ రెండు కూడా నలిఫై అవుతాయి అన్నమాట. ఓకే. FB50కి వెళ్ళండి. ఎస్ సార్.
కమిషన్ పేయబుల్ పెయిడ్ అకౌంట్ అట్ R2 పేయబుల్ తీసుకోండి. ఫస్ట్ పేయబుల్ టు పెయిడా? అంతే కదా, కమిషన్ పెయిడ్ అకౌంట్ అట్ R2 పేయబుల్. పెయిడ్ నుంచి పేయబుల్ కదా సార్? అంతే, కమిషన్ పెయిడ్ అకౌంట్ అట్ R2 పేయబుల్. ఓకే సార్, అంతే కదా. ఓకే ఓకే సార్. Paid account at R2 payable. Yes, sir. అమౌంట్ ఇచ్చి ఎంటర్ చేయండి. కాస్ట్ సెంటర్ ఎక్కడో అడుగుతుంది అంతే. కాస్ట్ సెంటర్ ఇవ్వాలి. సిమ్యులేట్ చేయండి. బిజినెస్ ఏరియా తీసుకుంది ఆటోమేటిక్ గా. ఇచ్చారా మీరు? అవును సార్. సిమ్యులేట్ చేయండి. లేదు సార్, ఆటోమేటిక్ గా తీసుకుంది సార్. ఎస్ సార్. సేవ్. ఎస్ సార్. ఎంట్రీ పోస్ట్ చేసాం మనం. అవును సార్. ఓకే. సో ఎంట్రీని పోస్ట్ చేసాం. దీన్ని ఏం చేయాలి మనం? వెళ్ళండి జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే, లేదంటే మనం డైరెక్ట్గా కూడా చేసేయచ్చు. 10,000 కదా మీరు పోస్ట్ చేసింది? అవును సార్. FBL3 అని వెళ్ళండి. ఎస్ సార్. ఇవ్వండి. పేయబుల్ ఇస్తారా? ఏదో ఒకటి ఇవ్వండి. ఎంత ఉంది? 10,000 ఉంది. అవును సార్. ఇది క్లియరింగ్ చేద్దాము. ఎంట్రీ ఎలా పోస్ట్? అవుట్ గోయింగ్ పేమెంట్ ఎంట్రీ టైప్ చేయండి. జిఎల్ అవుట్ గోయింగ్ పేమెంట్. జిఎల్ అవుట్ గోయింగ్ పేమెంట్. ఎస్ సార్. కమిషన్ పేయబుల్ టు క్యాష్ అకౌంట్. కరెక్ట్ ఆన్సర్. టైప్ చేయండి అక్కడ. సో అవుట్ గోయింగ్ చేశాను సార్. అవుట్ గోయింగ్ పేమెంట్ టీ కోడ్ F-07. అవును సార్. యాడ్ చేసుకోండి. చేస్తున్నాను సార్. సో జిఎల్ పోస్ట్ చేసిన కమిషన్ పేయబుల్ అకౌంట్ అట్ R2 క్యాష్. కమిషన్ పేయబుల్ కదా సార్? పేయబుల్ తీసుకోవాలి. ఎస్ సార్. అమౌంట్ ఎంత? 10,000. ఎస్ సార్. క్యాష్ అకౌంట్ తీసుకోండి. అమౌంట్ ఇవ్వాలా? ఇచ్చారు కదా, రైట్. ఇచ్చాను సార్. కరెక్ట్గా ఇవ్వండి. క్యాష్ అకౌంట్ ఇచ్చారా? ఇచ్చాను సార్. There is no item maintained in account 200 అంట. కరెక్ట్గా ఇవ్వలేదు సార్. చూడు ఒకసారి బ్యాక్ వెళ్ళు. క్యాష్ అకౌంట్ ఇచ్చారా? క్యాష్ అకౌంట్ ఇచ్చాను సార్ ఇక్కడ. మరి ఎందుకు వస్తుంది ఇట్లా? ఎస్ఐ డాక్యుమెంట్ తీసుకున్నారు, పైన అకౌంట్ ఏమి ఇచ్చారు? పైన క్యాష్ ఇవ్వాలి సార్, కింద కదా ఇవ్వాల్సింది. మీరు రాంగ్ ఇచ్చారు. బ్యాక్ వెళ్ళండి. పైన క్యాష్ ఇచ్చి కింద అది ఇవ్వాలి, బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి. కింద ఏమి ఇవ్వాలి? కింద కమిషన్ పేయబుల్ ఇవ్వాలి. రాంగ్ ఇచ్చారు. కింద పైన కింద ఇచ్చారు మీరు. ఓకే ఓకే సార్. ఇక్కడ రివర్స్ చేస్తాను సార్.
F-07. Achoo. పైన క్యాష్ అకౌంట్ ఇచ్చి కింద కమిషన్ పేయబుల్ అకౌంట్ ఇవ్వాలి కదా సార్? అంతే కదా. ఓకే సార్. అవుట్ గోయింగ్ పేమెంట్ చేస్తున్నాం F-07. ఓకే ఓకే సార్. క్యాష్ అకౌంట్ ఇవ్వండి. ఇచ్చాను సార్. అకౌంట్ ఇచ్చి అమౌంట్ ఇచ్చి కమిషన్ పేయబుల్ అకౌంట్ కూడా ఇచ్చాను సార్. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. ఎస్ సార్. Go to documents, simulate and post. ఎస్ సార్. FBL3 సెషన్కి వెళ్ళండి. ఆల్ ఐటమ్ తీసుకుని ఎగ్జిక్యూట్ చేయండి. క్లియర్ ఉందా లేదా చూద్దాం. ఎస్ సార్. ఎస్ సార్. కిందకి రా సాయి. కిందకి రా కొంచెం. జీరో ఉంది. ఓకేనా? అవును సార్. ఇక్కడ కూడా జీరో రావాలి సాయి. 40,000 కూడా రావాలి. మరి ఎందుకు రావట్లేదు? కమిషన్ పేయబుల్ అకౌంట్ చూడు. బ్యాక్ వెళ్ళి చెప్తాను. కమిషన్ పేయబుల్ జిఎల్ అకౌంట్ తీసుకో. ఆల్ ఐటమ్ సెలెక్ట్ చేసుకో. కమిషన్ పేయబుల్ తీసుకో. కమిషన్ పేయబుల్. కమిషన్ పేయబుల్. ఎస్ సార్. ఎగ్జిక్యూట్ చేయి. ఎస్ సార్. కరెక్టే వచ్చింది. 0 వచ్చింది. ఇందాక నువ్వు ఆల్ ఐటమ్ తీసుకోవాలా, అందువల్ల అలా వచ్చింది. అవును సార్. అవును సార్. అవును సార్. నువ్వు ఆల్ ఐటమ్ తీసుకున్నా కూడా వచ్చింది. అవును సార్. ఓకే. ఓకే సార్. క్లియర్ కదా? ఎస్ సార్. ఇట్లా స్టాండర్డ్ పార్సల్ కూడా చేయొచ్చు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా క్లియరింగ్ అనేది. అవును సార్. అవును సార్. స్టాండర్డ్ పార్సల్ కూడా చేయొచ్చు, మీ ఇష్టం. ఎస్ సార్. ఓకే. ఎస్ సార్. కంప్లీట్ ఇంకేం అవసరం లేదు. ఎంతకన్నా లెంత్గా వద్దులే. ఓకే సార్. ఇంకొకటి FB50కి వెళ్ళు. ఓకే సార్. కమిషన్ పెయిడ్ అకౌంట్ టు క్యాష్ ఇలా చేసాం కదా మనం ఆల్రెడీ. డైరెక్ట్ పోస్టింగ్ చేద్దాం. కమిషన్ పెయిడ్ అకౌంట్ టు క్యాష్ ఇంకోటి చేయి. ఓకే సార్. Commission paid account to cash. Yes sir. Yes sir. Yes sir. Commission paid account to cash. Single screen lo chestam. Avunu sir. Commission paid account to cash. Double screen lo kuda oka entry post cheddam. Okay sir. Cash account to commission received. Input chey. Cash ఇందులో ఉందా సార్? F-02 కి చెప్తా. F-02 కి. Yes sir.
క్యాష్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవ్డ్. ఆ డేట్ చెప్తాను. ఎస్ సార్. సో 40 అంటే డెబిట్ కదా. ఎస్ సార్. క్యాష్ అకౌంట్ తీసుకో సార్. ఇక్కడ కింద ఏం రావట్లేదు కింద డ్రాప్ డౌన్ చేయి, కిందకి ఫాంట్స్ ఎక్కువ ఉంది, లాస్ట్ లో ఉంటుంది. ఓకే 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 సార్. 40 ఇచ్చాను సార్. క్యాష్ అకౌంట్ తీసుకో. ఎస్ సార్. క్యాష్ అకౌంట్ ఎస్ సార్. 40 ఇచ్చావు కదా, ఎంటర్ చేయి. ఎస్ సార్. అమౌంట్ 10,000. ఎస్ సార్. కమిషన్ రిసీవ్డ్ 50. ఇస్తున్నా సార్. కమిషన్ రిసీవ్డ్. ఎస్ సార్. ఎంటర్ చేయి. ఎస్ సార్. స్టార్ ఇవ్వు. ఎస్ సార్. అమౌంట్ టెక్స్ట్ ప్లస్ ఇవ్వు. కాస్ట్ సెంటర్ కూడా ఇవ్వాలి మనం. ఎస్ సార్. ఐఏఎఫ్సి కదా. అవును సార్. కాస్ట్ సెంటర్. ఎస్ సార్. కింద స్టార్ ఇవ్వు. స్టార్ అంటే అమౌంట్ కాపీ, టెక్స్ట్ కాపీ. ప్లస్ సార్. ఎంటర్ చేయి. కాపీ అవుతాయి ఇవన్నీ. ఎంటర్ చేయి. మళ్ళీ చేయి. ఎంటర్ చేయి. ఎస్ సార్. సిమ్యులేట్ చేసి పోస్ట్ చేసాయి. క్యాష్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవ్డ్. ఎంటర్ చేయి. ఎస్ సార్. క్యాష్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవ్డ్. సరిపోయిందా? ఎస్ సార్. పోస్ట్ చేయి. ఎస్ సార్. అయిపోయిందా? అయిపోయింది సార్. అది అలా పోస్ట్ చేయొచ్చు. ఫారెన్ కరెన్సీ ట్రై చేద్దామా? ఫారెన్ కరెన్సీ చేద్దాం సార్. F-02 వెళ్ళు. మనం సెట్టింగ్స్ చేయలేదు కదా, అవ్వకపోవచ్చు. ట్రై చేద్దాం. ఆల్రెడీ అందులోనే ఉన్నాం సార్. F-02 డబల్ సింగిల్ స్క్రీన్ వచ్చేద్దాం, మనకు కంఫర్టబుల్ గా ఉంటుంది. FB50కి వెళ్ళు. ఎస్ సార్. ఎస్ సార్. USD తీసుకో. ఎస్ సార్. కమిషన్ పెయిడ్ అకౌంట్ డేటా టు క్యాష్ డైరెక్ట్ పోస్టింగ్ చేద్దాం. ఓకే సార్. $1,000 ఇవ్వండి. ఓకే, $10,000 ఇచ్చారా? ఓకే, నో ఇష్యూ. ఎంటర్ చేయి. సెకండ్. ఇవ్వండి, సెంటర్ ఇవ్వండి, కాస్ట్ సెంటర్. సరే సార్. ఎస్ సార్. USDలో తీసుకుందా? తీసుకుందా? సిమ్యులేట్ చేయి. ఎస్ సార్. పోస్ట్ చేయి. పోస్ట్. ఎస్ సార్. డాక్యుమెంట్ లోకి వెళ్ళు, డిస్ప్లేలోకి వెళ్ళు. ఎస్ సార్. డిస్ప్లే కరెన్సీ పైన క్లిక్ చేయి. ఇది US డాలర్ కదా, ఇండియన్ కరెన్సీ వస్తుంది చూద్దాం. పికే సాయి, కంగ్రాచులేషన్స్. సాయి పిక్ అయింది. అవును సార్. అది USD కరెన్సీలో కూడా ఎంట్రీ పోస్ట్ అవుతుంది. వెరీ గుడ్. ఇలా మనం ఫారెన్ కరెన్సీ కూడా చేయొచ్చు. అంటే మనం యాక్చువల్గా ECCలో ఏంటంటే ఫస్ట్ కొన్ని బేసిక్స్ చేసుకుంటూ ఎంట్రీ పోస్ట్ చేసాము, తర్వాత మిగిలిన చెప్పిన ఇక్కడ ఏంటంటే ఒకేసారి డైరెక్ట్ పోస్టింగ్ అనమాట.
అవును సార్. అది డైరెక్ట్ పోస్టింగ్. లెడ్జెస్ లెవెల్లో కూడా చేయొచ్చు, కానీ లెడ్జెస్ డిలీట్ చేసేసరిగా వీళ్ళు. అవును సార్. లెడ్జెస్ ని బేస్ గా చేసుకుని కూడా చేయొచ్చు. SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ లోకి వెళ్ళి నేను చూపిస్తాను మీకు. ఓకే సార్. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఎస్ సార్. జనరల్ లెడ్జర్, ఎస్ సార్. డాక్యుమెంట్ ఎంట్రీ. ఎస్ సార్. ఇక్కడ చూడు FB50L అని చూసావా, అది లెడ్జెస్ ద్వారా చేయొచ్చు అనమాట ఎంట్రీ పోస్టింగ్. లెడ్జెస్ ఓకే ఓకే సార్. అటు కూడా ఉపయోగించేసి మనం లెడ్జెస్ ఎంటర్ చేయి. లెడ్జర్ గ్రూప్ వచ్చింది చూసారా, అక్కడ ఆప్షన్ వచ్చింది చూసారా, లెడ్జర్ గ్రూప్. ఇక్కడ వచ్చింది సార్. మీరు ఏ లెడ్జర్ గ్రూప్ ఇవ్వాలో అది ఇవ్వచ్చు. ఓకే సార్. ఇప్పుడు A4 తీసుకున్నారు అనుకోండి, A4 అంటే ఏంటి, దానికి సంబంధించి రిఫ్లెక్ట్ అవుతుంది. A5 తో రిఫ్లెక్ట్ అవుతుంది, 0L తో రిఫ్లెక్ట్ అవుతుంది. మీకు ఏ లెడ్జర్ కావాలంటే ఆ లెడ్జర్ తీసుకుని కూడా మీరు ఎంట్రీని పోస్ట్ చేయొచ్చు. ఓకే సార్. క్లియర్ కదా? ఎస్ సార్. అది ఇంకా చాలా ఉంటాయి, మనం చెప్పుకోవాలి కానీ ఇంకో 10 days చెప్పుకోవచ్చు కూర్చుని దీని గురించి. ఓకే ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. రేపు మార్నింగ్ నేను మళ్ళీ మీకు కాల్ చేస్తాను ఒక 1 hour లో. వీలైతే ఇప్పుడు చెప్తాను, వేరే కాన్సెప్ట్ కూడా చెప్తాను, రివర్సల్ పోస్టింగ్ కూడా చెప్తాను మీకు. ఓకే సార్. ఓకే సాయి, బాయ్. బాయ్ సార్. కాల్ చేస్తాను మీరు ఫ్రీ అవుతాయా? ఓకే సార్. బాయ్ సాయి. బాయ్ సార్.